హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి పిఎం కిసాన్ పథకం కింద లబ్ధి పొందుతున్న రైతులకు ఎంతకాలమో ఎదురు చూస్తున్న 23వ విడత నిధుల విడుదలకు కేంద్రం అధికారికంగా తేదీ ఖరారు చేసింది. జూన్ 20న దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది పైగా రైతుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా 2,000 రూపాయల చొప్పున సాయం జమ చేయనుంది. ఈ మేరకు పీఎం కిసాన్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రైతులకు సాగు ఖర్చు కోసం ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం ప్రభుత్వం అందిస్తుంది. మొత్తం ఒకేసారి కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో నేరుగా రైతుల ఖాతాలో పంపుతుంది. ఈ సాయం వల్ల చిన్న సన్నకారు రైతులు విత్తనాలు, ఎరువులు, సాగునీటి అవసరాలను తీర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతుల ఖాతాలోకి ఏకంగా 19,640 కోట్లను డిజిటల్ పద్ధతిలో బదిలీ చేశారు. ఈ పథకం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నడుస్తుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతి తాము లేకుండా పూర్తి సొమ్ము నేరుగా లబ్ధిదారుల చేతికే చేరుతుంది. పారదర్శకతను పెంచుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. 23వ విడత 2,000 లబ్ధి పొందాలంటే రైతులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకో. ఒకసారి డబ్బులు అకౌంట్లో పడాలంటే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే వారి ఖాతాలో డబ్బులు జమ కావు. ఈ నిబంధనలను కఠినత్వం చేసింది. కాబట్టి జూన్ 20 కంటే ముందే రైతులు తమ కేవైసీని అప్డేట్ చేసుకోవాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.